తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా చుక్కాపూర్ శ్రీ పల్లవేశ్వర స్వామి ఆలయ రజతోత్సవాలు వైభవంగా నిర్వహించారు. జ్యోతిష్య వైద్య విజ్ఞాన శాస్త్ర సేవా ఆశ్రమంలో 5 రోజుల పాటు రజతోత్సవాలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో స్వామి అమ్మవారికి ప్రాతకాల పూజ సహా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అర్చనలు, అభిషేకాలు ప్రదోషకాలం వరకు చేశారు. మేల్లూరి వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో రజతోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. మిత్రులారా, ఒక ప్రధానమైన విషయం, ఈ పూజా వైభవాన్ని, విశేషాల్ని విబిసి ఛానల్ ద్వారా వీక్షించండి. అదేవిధంగా యోగమంజరి ఛానల్లో కూడా వీక్షించి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు ఉండాలని, పొందాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ సమాచారం నేను శ్రీ పంచపల్లవేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణం నుంచి ఇస్తున్నాను. హైదరాబాద్కు సమీపంలో 65-70 కిలోమీటర్లు శ్రీశైలం వెళ్లే దారిలో ఆమన్గల్ నుంచి కుడి చేయి భాగంలో ఉన్న రోడ్డుకు 6 కిలోమీటర్ల దూరంలో ఈ స్వామివారి యొక్క గుడి ఉంది. దీన్ని జ్యోతిష వైద్య విజ్ఞాన సేవాశ్రమము అనే ఆశ్రమ వాటికలో ఈ దేవాలయం నిర్మించబడ్డది. ఇక్కడ 5 రోజుల నుంచి రజతోత్సవ కార్యక్రమాలను ప్రారంభించాం. ఈ రోజుకు 4వ రోజు. ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ నక్షత్ర హోమము, నవగ్రహ హోమము, రుద్ర హోమాలు,
పాశుపత అభిషేకాలు ఇత్యాదులన్నీ కూడా సాయంకాలం వరకు జరపబడతాయి. అసలు ఈ కార్యక్రమాలు జరపబట్టి 4 రోజులు అయ్యింది. ఈ రోజు రాత్రికి కనుల విందుగా శివపార్వతుల యొక్క కళ్యాణం ఈ యొక్క దేవాలయం యొక్క కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది. రాత్రికి భజనలు ఉంటాయి. లింగోద్భవ కాలంలో కూడా అభిషేకాలు ఉంటాయి. ఈ రాత్రి మొత్తం జాగరణతో శివ భజన కీర్తనలతో తెల్లవారు కార్యక్రమాలు ఉంటాయి. వీలున్నవారు, మీకు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడికి ఈ ప్రోగ్రాంలో వచ్చి పాల్గొనవచ్చు. ప్రత్యేకంగా ఇక్కడ ప్రతి వ్యక్తి యొక్క భక్తుని యొక్క వారి యొక్క జన్మ నక్షత్ర, వారి యొక్క నడుస్తున్నటువంటి మహర్దేశ, అంతర్దేశ, విదేశాల గురించి పరిశీలించి ఇక్కడ శాంతి